ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్యను బలపరిచేందుకు వైకాపా డైనామిక్ లీడర్ వైసీపీ నేత ఉమా మహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడకట్ట గ్రామానికి చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీల నుంచి 13 కుటుంబాలు దొడగట్ట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కళ్యాణదుర్గం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీతోనే జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనలో ప్రజలు ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళంతా వీడి 13 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గంలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ సవినయంగా సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీలకు ఆహ్వానిస్తూ అన్ని రకాలుగా అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.